వాళ్ళు రామచంద్ర వాళ్ళు ఈ నలుగురు కలిసి నెల్లూరులో ఒక వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంజాన్ని తెప్పించుకొని రామచంద్ర పొంగులూరు వాళ్ళకి ఇస్తే పొంగులూరు వాళ్ళ ఇద్దరు చిన్న చిన్న ప్యాకెట్లలో పొంగులూరులోనూ చిక్కులోని పరిసరాలను అమ్ముతున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలుగురికి రెడీ హ్యాండ్గా 4 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురు డిమాండ్ చూస్తున్నాము. ఎవరైతే వీళ్ళకు నెల్లూరు నుంచి చెప్తున్నాడో అతను కూడా కేసులో ముద్దాయికి పోయి తగ్గింది. అతను కూడా తొందరలో పట్టుకొని దీని ఉన్న చైన్ లింక్ మొత్తం అంతా బయట తీసుకుంటాం. ఆ కిలో 20,000 కొన్నారు వీళ్ళు. ఈ 4 కిలోలు కలిసి 80,000 వీళ్ళు కొన్న 1,000. వీళ్ళు పాత కేసులు అలాగీలో ఇద్దరి మీద 2 అలా కేసులు ఉన్నాయి, సస్పెండ్ షీట్స్ ఉన్నాయి. మిగిలిన వ్యక్తుల పైన కూడా ఒకసారి పూర్తి మన పోలీసుల పరిధిలో కాకుండా మరి ఎక్కడన్నా వీటి కేసులో అది కూడా విచారిస్తారు. సార్ వీళ్ళు నలుగురైనా ఇంకా ఎవరన్నా అమ్మేవాళ్ళు A5 అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసి చెప్తారని చెప్పారు. అతని డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అతను కూడా తొందరగా అరెస్ట్ చేస్తాం. అదే పట్టుకొని దీనికి సంబంధించి ఫ్రంట్ వర్డ్ బ్యాక్ వర్డ్ అన్ని వ్యక్తులను లిస్ట్ అవుట్ చేస్తాం. కోర్టు ఇష్యూస్ అన్ని కండిషన్స్ పెట్టుకొని చట్టం కాబట్టి క్రిమినల్ శిక్షలు ఉన్నాయి. అది ఉన్న వీటిని బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి కేఎస్ పెట్టి వెయిట్ పెట్టి వెయిట్ని బట్టి వాళ్ళ అఫెన్స్ నోటిని బట్టి 10 years పనిష్మెంట్ ఉంది. ఈ 4 kilos కాదు 10 years పనిష్మెంట్, 1 lakh ఫైన్ అమౌంట్ బోత్ ఉంది. ఇలా పేర్లని మీకు ఇచ్చారు కదా. ఇంకా